పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను భారత్ అన్ని విధాలుగా కట్టడి చేస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తాజాగా బాగ్ లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను ఆపేసింది. బాగ్ లిహార్ డ్యాం నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యాం స్లూప్ ఈస్ స్పిల్ వేపై ఉన్న గేట్లను మూసేసింది. దాంతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు నీటి సరఫరా నిలిచిపోయింది. కాగా ఇది కేవలం స్వల్పకాల చర్యగా భారత అధికారులు తెలిపారు. అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాకిస్తాన్కు తెలియజేసేందుకే తాత్కాలికంగా ఈ నీటి సరఫరాను నిలిపివేసినట్లు వారు చెప్పారు. 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యాంను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్లో పత్తి, వరి పంటలు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. మరోవైపు పాక్ కూడా భారత్ మీద బెదిరింపులకు పాల్పడుతోంది. తాజాగా పాక్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి అణుబూచిని భారత్కు బెదిరించే ప్రయత్నం చేశారు. ఒకవేళ భారత్ తమపై దాడి చేస్తే తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలన్నింటినీ భారత్పై వినియోగిస్తామని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న గజన్వీర్వి, ఘోరీ, షహీన్ క్షిపణులతో సహా 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ఆ దేశ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ గత వారం ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, భారత్ పాక్ నీటి సరఫరా నిలిపివేతకు సంబంధించిన అప్డేట్స్. ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ టైసన్ వ్యాలీలో జరిగిన ఆ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. భారత్ పాకిస్తాన్ ని అన్ని వైపులా దిగ్బంధం చేస్తుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తాజాగా బాగ్ లిహార్ ఆనకట్ట నుంచి పాక్ నీటి సరఫరాను పూర్తిగా ఆపివేసింది. ఏదైతే ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కూడా భారత్ పై ప్రతీకార చర్యలకు దిగుతుందనడానికి కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు. దాంతో భారత్ ఆ దేశం పట్ల మరింత కఠినంగా వివరిస్తుంది. అందుకే బాగ్ లిహార్ డ్యాం నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యాం స్లీప్ వే పై ఉన్న గేట్లను కిందికి దింపేశారు. దాంతో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కాగా ఇది కేవలం స్వల్పకాలిక చర్యగా భారత్ అధికారులు తెలిపారు. అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని కూడా పాకిస్తాన్ కి సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. తాత్కాలికంగా మాత్రమే ఈ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే 900 మెగావాట్ల జల విద్యుత్ ఐడల్ పవర్ కి సంబంధించి ఈ డ్యాము చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. డ్యాం పొడవు దాదాపు 145 మీటర్ల ఉంటుంది. ఇది సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్ కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ ఒకటిగా చెప్పుకోవచ్చు. పంజాబ్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో పత్తి, వరి పంటలు ఈ నీటిపైనే అక్కడ రైతాంగం అంతా కూడా ఈ నీటిపైనే ఆధారపడి పత్తి, వరి పంటలు పండిస్తాయి. మరోవైపు పాక్ కూడా భారత్ మీద బెదిరింపులకు పాల్పడినప్పటికీ తాజాగా పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి అనుభూతిని భారత్ కు చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు. ఒకవేళ భారత్ తమపై దాడి చేస్తే తమ దగ్గర ఉన్న అన్యాయుధాలన్నింటినీ భారత్ పై వినియోగిస్తామని పేర్కొన్నట్లు అక్కడి పాకిస్తాన్ మీడియా కథనాలు వెలువరించింది. తమ వద్ద ఉన్న జనగ్నవి, గౌరీ, షహీన్ క్షిపణులతో సహా దాదాపు 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు కూడా ఆ దేశ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా వారికి ధీటుగానే సమాధానం ఇస్తుంది. 26 మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా భారత్ కఠినంగా వివరిస్తుంది. ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఇప్పటికే అటారీ బార్డర్ మూసివేత కావచ్చు, సింధు జలాల ఒప్పందం కావచ్చు, ఇక్కడ ఉన్న పౌరులందరినీ కూడా పాకిస్తాన్ కి వెళ్లిపోవాల్సింది ఆదేశాలు జారీ చేయడం కావచ్చు, వారి విజాలను రద్దు చేయడం, ఇవన్నీ విషయంలో భారత్ ప్రతీకార చర్యలకైతే ఇప్పటికే తీసుకుంది. అంతేకాకుండా మోడీతో సహా రక్షణ శాఖ మంత్రి, హోం మంత్రి, ఏదైతే
విదేశీ వ్యవహారాల మంత్రి వీరంతా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భారత్ దీటైన సమాధానం చెప్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉగ్రవాదులను మట్టు పెట్టడంలో ఏమాత్రం మేము వెనుకకు తగ్గం, దీనిపైన కఠినంగానే వ్యవహరిస్తాం. వారిని మట్టు పెట్టేందుకు, ఉగ్రవాదులను అణచివేసేందుకు మా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, మాకు అన్ని విధాలకు కూడా మేము ముందుకెళ్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర బలగాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మీకు నచ్చినట్లు చేసేయండి, ఉగ్రవాదులను అటెంప్ట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పింది. ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ కూడా ప్రత్యేకంగా దీనిపైన పర్యవేక్షణ చేస్తుంది. ఆ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుంది. అంతేకాకుండా ఏదైతే నిన్న అక్కడ దారికి పాల్పడ్డ ఉగ్రవాదులు 6 కొలంబోకి వెళ్ళినట్లు కూడా ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. నిన్న కొలంబో ఎయిర్పోర్ట్ లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎన్ఐఏ కూడా దీనిపై పూర్తి దర్యాప్తు చేసి నివేదికను కూడా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపు సబ్మిట్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు మరిన్ని కష్టాలు వచ్చేందుకు ఇప్పటికే భారత్ అంటే దిగుమతుల విషయంలో కూడా భారత్ కఠినంగా వివరిస్తుంది. పాకిస్తాన్ విషయంలో ఆ దేశానికి సంబంధించిన దిగుమతుల విషయంలో కావచ్చు, ఎగుమతుల విషయంలో కూడా సుంకాలను పెంచిన విషయం తెలిసింది. అయితే మొత్తానికి భారత్ ఏదైతే ఉగ్రదాడి నేపథ్యంలో అమాయకుల బలి తీసుకున్న ఉగ్రవాదులను అటెంచడంలో పాకిస్తాన్ కవింపు చర్య పాల్పడడంలో ప్రత్యేకంగా ఇవాళ భారత్ కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.